నిన్న నా ప్రొటెస్ట్కి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎస్పెషల్లీ విఠల్ గారు జర్నలిస్ట్, బక్కా జడ్సన్ గారు జేఏసీ, మన తెలంగాణ శ్యామ్ అన్న, భాస్కర్ గారు సిఐటియు, జె వెంకటేష్ గారు, సంధ్యక్క నా కోసం వచ్చారు. దాంతో పాటు ఒక సీనియర్ జర్నలిస్ట్ అక్కను కూడా తీసుకుని వచ్చారు. హిట్ టీవీ మహేష్, ఎస్పెషలీ రుచిత్ నా కోసం వచ్చారు. అండ్ ఐమ్ రియలీ వెరీ హ్యాపీ మీరందరూ నా కోసం ఇలా నిలబడినందుకు. అండ్ నేను మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో కూడా నాకు తెలియట్లేదు. And especially media ki, journalists ki, I always been telling them that it is always, you're always treated as a family to me. And నాతో పాటు ప్రొటెస్ట్ చేసిన రమేష్, హరీష్, శ్రీధర్ గారు, కోరుమండల్ నుంచి పర్సన్ వచ్చారు. అండ్ కావేరీ సీట్స్ వాళ్ళు కాల్లో మద్దతు తెలిపారు. వీళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. అండ్ నిన్న నేను నార్మల్గా మార్నింగ్ 10:30 నుంచి ధర్నా చౌక్లో నేను ప్రొటెస్ట్ స్టార్ట్ చేసుకున్నాను. బై ఈవినింగ్ 7:30 నన్ను పోలీస్ పిక్ చేశారు. పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసుకున్నప్పటికీ నా దగ్గర పర్మిషన్ కాపీస్ లేవు అని నన్ను వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారు. అండ్ కపుల్ ఆఫ్ కేసెస్ పెడతా అని మా హస్బెండ్కి చెప్పారు. ఆఫ్టర్ లాంగ్ డిస్కషన్స్ అండ్ టాకింగ్ టు పీపుల్ అబౌట్ ఆల్ ఆఫ్ దిస్, సంధ్యక్క గారు కానీ, సీనియర్ జర్నలిస్ట్స్ కానీ, లేకపోతే మన ఓన్ టీమ్ కానీ ఏం చెప్పారంటే, ప్రస్తుతం ఎఫ్ఐఆర్ లాంటివి జరిగితే మూవ్మెంట్ ముందుకు తీసుకెళ్ళడానికి కష్టం అవుతుంది అని. సో ఫోర్స్ఫుల్లీ విత్ ద ఫోర్స్ ఆఫ్ పోలీస్ ఐ హ్యావ్ టు బ్రేక్ మై ఫాస్ట్ late night yesterday, and I'm very sorry about it. నాకేమనిపిస్తుందంటే we should take more permissions and stay back at that one place 4-5 days కి ప్రాపర్ పర్మిషన్స్ తీసుకుని మళ్ళీ కూర్చోవాలా, లేకపోతే ఈ మూమెంట్ని ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్లాలా, వీళ్ళందరితో కూర్చుని డిస్కస్ చేసి నా నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీ అందరికీ నేను చెప్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా డిఫికల్ట్ టైమ్స్లో మీరు అందరూ నాతో ఉన్నందుకు. అండ్ ఇంతకంటే నేనేం చెప్పలేనేమో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. అందరికీ థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.